కాస్ట్లీస్ట్ చదువు ఏదైనా ఉందంటే ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. నేను డాక్టర్ వాళ్ళని ఒక ఫీల్ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులకి ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు, ఎటువంటి కంట్రీ ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు? మన టీంలో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మేడం. మనం ఏదైనా ఒక యూనివర్సిటీ చూస్ చేసుకోవాలా, ఒక కంట్రీ చూస్ చేసుకోవాలా, ఈచ్ అండ్ ఎవ్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవుతున్నాయి, ఈ యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ ని జాయిన్ చేస్తే ఒక మంచి డాక్టర్ గా బయటకు వస్తారా లేరా, థరో రీసెర్చ్ తర్వాత మనము వియట్నాం కంట్రీని చూస్ చేసుకోవడం జరిగింది మేడం. ఆ వియట్నాం కంట్రీలో కూడా నమ్క్యాంతో యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగింది. మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 30 lakhs లో 6 years MBBS కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ర్యాంకింగ్స్ కానీ అక్రిడేషన్స్ కానీ ఎలా ఉన్నాయి యూనివర్సిటీకి? యూనివర్సిటీ అక్రిడేషన్ చూసుకున్నట్లయితే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తో రికగ్నైజ్ అయింది. మనకి ECFMG రికగ్నేషన్ ఉంది. మెయిన్లీ స్టూడెంట్ ని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా USMLE ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ చేసి USMLE ఎగ్జామ్ క్రాక్ చేసి USA లో ఫ్రీ PG సీట్ తెప్పించడమే మనకి యూనివర్సిటీ యొక్క మెయిన్ గోల్ మేడం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో చాలామంది బైపీసీ తీసుకున్నారు, ఎంబీబీఎస్ చదవాలన్న ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ ఎలా చదవాలి? నిజంగానే బైపీసీ అయిన స్టూడెంట్స్కి అండ్ ఎవరైతే పిల్లలు బైపీసీ చదువుతున్నారో ఆ పేరెంట్స్కి ఎవ్రీవన్ ఈ వీడియో అండ్ ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలిసి ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎంత కష్టపడాలో, ఒకవేళ కష్టపడినా కూడా సీట్ రాని పరిస్థితులు, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో అప్పుడే ఒక ఆలోచన వస్తుంది అబ్రాడ్కి వెళ్ళి చదవాలి అని. బట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, బడ్జెట్ ఎంత, ఇవన్నీ కూడా బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. నిజంగానే ఒకవేళ బైపీసీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు ఎంబీబీఎస్ చదివే కళని నిజం చేసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ తప్పకుండా చూడాలి. బికాజ్ వీ హ్యావ్ MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనతో పాటు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం చంద్రశేఖర్ గారు. సో ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. ఆల్ గుడ్. సో నిజంగానే ఏంటండి, బైపీసీ చదివిన ప్రతి స్టూడెంట్ కళ ఏంటంటే ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. అది దొరకక నెక్స్ట్ ఇంకా ఏ ఉంటే అవి తీసుకోవడం జరుగుతుంది. అసలు ఎంబీబీఎస్ చదవడానికి ఇంత కష్టం ఎందుకు అయిపోయింది మన భారతదేశంలో? లాస్ట్ 3 years స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఇయర్ బై ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది. మనము లాస్ట్ ఇయర్ 23 lakhs మెంబర్స్ నీట్ ఎగ్జామ్ రాస్తే మనకి ఈ ఇయర్ 2026 నీట్ ఎగ్జామ్కి అప్లై చేసిన స్టూడెంట్స్ 26 lakhs, 26 లక్షలు. మన ఇండియాలో ఉన్న సీట్స్ వచ్చేసరికి 1,60,000 సీట్స్ మేడం. అంటే 24 లక్షల చిల్లర మంది రారు. అది తెలిసినా అందరము రాస్తాం ఎంబీబీఎస్ కావాలని చెప్పి. మనకి 1,60,000 సీట్లలో కూడా 60,000 సీట్లు గవర్నమెంట్ సీట్స్ మ్యామ్. ఇవి లో బడ్జెట్ లో ఉంటాయి. రిమైనింగ్ 1 lakh సీట్స్ వచ్చేసరికి B కేటగిరీ అండ్ C కేటగిరీ సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటారు. ఇవి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి 75 lakhs నుంచి 2.5 CR వరకు రేంజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. NRI కోటా వచ్చేసరికి 2.5 CR, మేనేజ్మెంట్ కోటా సీట్స్ 75 lakhs లో కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి కాస్ట్లీస్ట్ చదువు ఏదైనా ఉందంటే ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. కానీ ఎంబీబీఎస్ చదవాలని ఎంత డ్రీమ్ ఉంటుందో అందరికీ తెలుసు. డెఫినెట్లీ ఒక డాక్టర్ అవ్వాలి మా అమ్మాయి, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలని ఒక ఫీల్ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులకి ఉంటుంది. దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి? మనకి అదర్ బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే బడ్జెట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మనకి అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ మేడం. అబ్రాడ్లో కూడా మనకి NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని, ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నారో అందులో NMC రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది మేడం. సో మరి ఆ NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి? మనకి NMC రూల్స్ వచ్చేసరికి మేడం, ఫస్ట్ మన ఇండియాలో ఎంబీబీఎస్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలని మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ తీసుకురావడం జరిగింది మేడం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 54 months MBBS కోర్స్ డ్యూరేషన్ ఉండాలి, అంటే 4.5 years. 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ అంటే 5.5 year కోర్స్ డ్యూరేషన్ మినిమం ఉండాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ షెడ్యూల్ 1లో మనకి క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండియాలో ఏ విధమైన క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని క్లినికల్ సబ్జెక్ట్స్ కూడా ఏదైతే కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీలో ఉండాలి. నెక్స్ట్ మనకి లైసెన్స్ టు ప్రాక్టీస్, ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలి. ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ తీసుకొని రావాలి. ఆ లైసెన్స్ కూడా ఏ విధంగా ఉండాలంటే ఆ కంట్రీ సిటిజన్స్కి ఏ విధమైన లైసెన్స్ ఇస్తారో అదే విధంగా లైసెన్స్ ఉండాలి. అండ్ 6 years కోర్సు ఒకటే యూనివర్సిటీలో చదవాలి. ఆబ్వియస్లీ. సో ఎలా అంటే మన ఇండియాలో ఎంబీబీఎస్ వాళ్ళు చదివితే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత సబ్జెక్ట్స్ ఇవి ఎలా అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ వేరే అబ్రాడ్ ఎంబీబీఎస్ యూనివర్సిటీస్లో కూడా ఉండాలి అని చెప్తున్నారు. అయితే చాలా కంట్రీస్లో అది జరక్క చాలా మంది ఇబ్బందులు పడిన దాఖలాలు కూడా మనం చూసాం. సో మీరు ఎటువంటి యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు? అండ్ మీరు కూడా డాక్టర్ కాబట్టి ఇవన్నీ చూసే ఉంటారు డెఫినెట్లీ. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు, ఎటువంటి కంట్రీ ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు? మన టీంలో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మేడం. మనం ఏదైనా ఒక యూనివర్సిటీ చూస్ చేసుకోవాలా, ఒక కంట్రీ చూస్ చేసుకోవాలా, ఈచ్ అండ్ ఎవ్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవుతున్నాయి,
ఆ యూనివర్సిటీస్కి హాస్పిటల్స్ ఉన్నాయా, క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఈ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ని జాయిన్ చేస్తే ఒక మంచి డాక్టర్గా బయటకు వస్తారా లేరా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత థరో రీసెర్చ్ తర్వాత మనము వియట్నాం కంట్రీని చూస్ చేసుకోవడం జరిగింది మేడం. ఆ వియట్నాం కంట్రీలో కూడా నమ్క్యాంతో యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ బైపీసీ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మనం ఒక బెస్ట్ యూనివర్సిటీని ఏదైనా అందిస్తున్నామంటే నమ్క్యాంతో యూనివర్సిటీ మేడం. అది మన బడ్జెట్లో. ఎస్, మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 30 lakhsలో 6 years MBBS కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. 30 lakhsలో MBBS కంప్లీట్ అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో అంటే అంతకంటే ఇంకేం కావాలి అందరికీ. అండ్ NMC రూల్స్ కూడా ఫాలో అవుతున్నాయి అంటే. అయితే వియట్నాం కాకుండా వేరే కంట్రీస్ కూడా ఒకప్పట్లో చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి. చాలామంది స్టూడెంట్స్ వెళ్ళి చదువుకున్నారు, లైక్ చైనా, రష్యా, యుక్రెయిన్, జార్జియా, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎందుకు ఆ కంట్రీస్ కాకుండా మీరు వియట్నాంని చూస్ చేసుకున్నారు? ఫస్ట్ మనం వియట్నాం చూస్ చేసుకోవడానికి మేడం కంట్రీ క్లైమేటిక్ కండిషన్స్ వచ్చేసరికి ఇండియా ఎలా అయితే ఉందో క్లైమేటిక్ కండిషన్స్ అన్ని సేమ్ ఉన్నాయి. ట్రాపికల్ కంట్రీ మేడం, మనకి ఎలా 3 seasons ఉన్నాయి అలానే ఉన్నాయి. సో ఈ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మనకి సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉండటం జరిగింది. సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇండియాలో ఏదైతే డిసీజెస్ ఉన్నాయో సేమ్ అక్కడ కూడా ఉండటం వల్ల స్టూడెంట్కి క్లినికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కానివ్వండి, అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మేడం సేఫ్టీ, ఏషియాలోనే 4th సేఫెస్ట్ కంట్రీ మేడం మనకి వియట్నాం అనేది. సూపర్. నెక్స్ట్ ట్రావెల్ డ్యూరేషన్ కూడా వితిన్ 3 to 3.5 hours మనము వియట్నాం రీచ్ అయిపోవచ్చు. ఫ్లైట్స్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ మన హైదరాబాద్ నుంచి అవైలబుల్ ఉన్నాయి మేడం. మనకి యూనివర్సిటీకి ఇక్కడ స్టూడెంట్ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే 4 hours యూనివర్సిటీ ఇన్ క్యాంపస్లో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వియట్నాం కూడా 100% NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది మేడం. ఓకే, ఆ యూనివర్సిటీ ఎస్పెషల్లీ నమ్క్యాంతో యూనివర్సిటీ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో NMC రూల్స్ అన్నీ ఫాలో అవుతుంది కాబట్టి ఒక ఓవరాల్గా అన్నీ ఆలోచించి ఈ యూనివర్సిటీ అండ్ ఈ కంట్రీ చూస్ చేసుకున్నారు. సో చాలామంది ఇప్పటికే ఒక బిలీఫ్ ఉంటుంది, చైనా కానీ ఉక్రెయిన్, రష్యా, జార్జియా ఇవన్నీ చూస్తుంటారు MBBSకి. బట్ అక్కడ ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు స్టూడెంట్స్, ఎందుకు? రీసెంట్గా చూసుకుంటే మేడం మన కోవిడ్ తర్వాత నుంచి సిచ్యువేషన్స్ అన్ని డిఫర్ అయ్యాయి మేడం. డెఫినెట్లీ ఆఫ్టర్ కోవిడ్ మనకి NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడం, అందులో కొన్ని యూనివర్సిటీస్ నాట్ వ్యాలిడ్ అవడం, ఎస్పెషల్లీ ఫిలిపైన్స్, సెంట్రల్ అమెరికా ఇవన్నీ నాట్ వ్యాలిడ్ అవడం. నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ వార్, ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల డిఫరెంట్ కంట్రీస్ ఇంతకు ముందర మంచిగా స్టూడెంట్స్ వెళ్ళిన కంట్రీస్ అన్ని కూడా స్టాప్ అవడం జరిగింది. సో స్టూడెంట్కి అదర్ బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏ కంట్రీస్ ఉన్నాయి అని మనం ఎక్స్ప్లోర్ చేసి వియట్నాం అన్ని పాయింట్స్లో కూడా మనం సాటిస్ఫై చేసి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్స్, రెగ్యులేషన్స్, NMC రూల్స్ కూడా ఫాలో అవడంతో మనం వియట్నాం ఎంచుకోవడం జరిగింది మేడం. వియట్నాం కూడా ఎస్పెషల్లీ నమ్క్యాంతో యూనివర్సిటీ ఎందుకంటే మెయిన్లీ US బేస్డ్ కరికులం, USMD ప్రోగ్రామ్. సో ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి కంట్రీ చూస్ చేసుకున్నారు, ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు. అండ్ నేను ఇప్పుడు ఇలా మీతో పాడ్కాస్ట్ చేస్తున్నానంటే డెఫినెట్లీ మనం వెళ్ళి వియట్నాంలో ఆ క్యాంపస్ టూర్ మొత్తం చేసాము. ఆ క్యాంపస్ అయితే ఎక్సలెంట్గా ఉంది, స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎస్ చంద్రశేఖర్ గారు చెప్పండి, అంటే నమ్క్యాంతో యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారని మీరు పాయింట్స్ చెప్పారు. ఇన్ డీటెయిల్గా మనం వెళ్తే అసలు యూనివర్సిటీ ఎన్ని ఏకర్స్లో ఉంది, ఎటువంటి క్యాంపస్, ఆ గ్రీనరీ కానీ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అక్కడ. అసలు నమ్క్యాంతో యూనివర్సిటీ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం మనకి ప్రొఫెసర్ ఫిలిప్ ట్రాన్, రినౌడ్ కార్డియాలజిస్ట్ ఇన్ USA, అతను US బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ వియట్నాంలో ఇంట్రడ్యూస్ చేద్దాము అని ఉద్దేశంతో మనకి నమ్క్యాంతో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏదైతే నమ్క్యాంతో యూనివర్సిటీలో కరికులం ఏంటంటే మెయిన్లీ స్టూడెంట్ని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా USMLE ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేసి USMLE ఎగ్జామ్ క్రాక్ చేసి USAలో ఫ్రీ PG సీట్ తెప్పించడమే మనకి యూనివర్సిటీ యొక్క మెయిన్ గోల్ మేడం. ఓకే, సో ఇంకా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావచ్చు, క్లినికల్ ఎక్స్పోజర్ కావచ్చు, ఎలా ఉంది మన నమ్క్యాంతో యూనివర్సిటీలో? ఫస్ట్ యూనివర్సిటీలో స్టూడెంట్ ల్యాండ్ అయినాక ఫస్ట్ 3 years కంప్లీట్ చేసుకొని 4th yearలో యూనివర్సిటీ స్టూడెంట్స్ని USMLE ఎగ్జామ్ స్టెప్ 1 క్రాక్ చేయించడానికి ప్రిపేర్ చేస్తుంది మేడం. దట్టు ఫ్యాకల్టీ కూడా యూనివర్సిటీలో ఎవరంటే ఆల్రెడీ USMLE ఎగ్జామ్ క్రాక్డ్ ఫ్యాకల్టీ ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఎలా చదవాలి ఏందనేది స్టూడెంట్ని ఈజీగా గైడ్ చేసి మనకి 4th yearలో స్టూడెంట్ని USMLE ఎగ్జామ్ ఫస్ట్ స్టెప్ క్రాక్ చేపిస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ 4th, 5th, 6th years కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 2 క్రాక్ చేపిస్తారు మేడం. ఈ మీన్ వైల్ ఈ 6 years కోర్స్ డ్యూరేషన్లో డ్యూరింగ్ హాలిడేస్ పీరియడ్లో స్టూడెంట్కి క్లర్క్షిప్, USAలో మనకి మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఉంది, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ కూడా మనకి నమ్క్యాంతో యూనివర్సిటీకి అసోసియేటెడ్ యూనివర్సిటీస్. సో హాలిడేస్ టైంలో స్టూడెంట్స్ క్లర్క్షిప్స్కి వెళ్ళి ఆ యూనివర్సిటీస్లో వర్క్ చేసి అక్కడ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ PG చేద్దాం అనుకున్నా, జనరల్ సర్జరీ చేద్దాం అనుకున్నా, సో ఈ క్లర్క్షిప్ చేసే టైంలో ఆ డాక్టర్ US డాక్టర్ కింద మనం వర్క్ చేస్తే US డాక్టర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇస్తారు. రేపు స్టూడెంట్స్ PG రెసిడెన్సీ ప్రోగ్రామ్కి మ్యాచింగ్కి లైన్లో ఉన్నప్పుడు
ఎవరైతే స్టూడెంట్స్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్తో ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనకేంటంటే ఎవరైతే స్టూడెంట్ యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి 6 years కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూఎస్ వెళ్ళి అక్కడ మళ్ళీ 1 year క్లినికల్స్ చేసి అప్పుడు లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకొని కోర్స్ డ్యూరేషన్ ప్రొలాంగ్ అవ్వకుండా మనకి 6 years కోర్స్ డ్యూరేషన్లోనే వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే క్లర్క్షిప్స్తో లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కూడా మనకి నమ్కాంతో యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. ఇది చాలా బిగ్గెస్ట్ అండ్ చాలా లక్కీయెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు స్టూడెంట్స్కి. ఎందుకంటే ఎంబీబీఎస్ అనగానే అమ్మో ఇన్ని ఇయర్స్ చదవాలి, తర్వాత ఒక 2 years మళ్ళీ ఎండీ చేయాలి, మళ్ళీ ఫెలోషిప్ చేయాలి, ఇంకా చదువుకుంటూనే ఉండాలి అనుకుంటారు. బట్ ఈ 6 years గ్యాప్లోనే మనం క్లర్క్షిప్ పెట్టడం వల్ల వాళ్ళకి టైం అనేది బాగా కలిసి వస్తుంది అనమాట ఇయర్స్. మళ్ళీ స్టూడెంట్కి వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే మేడం ఫ్రీ పీజీ ఇన్ యూఎస్ఏ. సింగిల్ పెనీ కూడా మనం అమౌంట్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ రిటర్న్ పర్ మంత్ $4,000 to $5,000 స్టైఫండ్ కూడా స్టూడెంట్కి రావడం జరిగింది. వావ్! సో వాళ్ళు చాలా శ్రద్ధగా యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రాము ప్రిపేర్ అయ్యి వియట్నాంలో నమ్కాంతో యూనివర్సిటీలో చేసుకుంటూ పోతున్నారు. డెఫినెట్లీ యూఎస్లో పీజీ కోర్స్ క్రాక్ చేస్తారు ఎగ్జామ్. సో యూఎస్ఎంఎల్ఈనే క్రాక్ చేశారంటే ఒకవేళ కొంతమందికి యూఎస్ వెళ్ళడం ఇష్టం లేకపోతే మన ఇండియాలోనే చదువుకోవాలనుకుంటే ఆ ఎగ్జామే క్రాక్ చేయగలిగింది, దానికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇది ఇంకా ఈజీగా ప్రిపేర్ ఇండియాలో అయిపోతారు. నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. యూకేలో ప్లాబ్ ఎగ్జామ్, ఆస్ట్రేలియన్ ఏఎంసీ అన్ని ఎగ్జామ్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే హై స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా స్టూడెంట్ ఈజీగా క్లియర్ చేయొచ్చు, దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. మరి అకామిడేషన్ కానీ ఇవి కానీ ఎలా ఉంటాయి? ఎందుకంటే వియట్నాం అనగానే వేరే కంట్రీ, మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ తెలుసు, పక్కింటికి పంపించాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో అలాంటి వేరే కంట్రీ కంటే మనకు హాస్టల్స్ ఉండాలి, సపరేట్గా ఉండాలి, క్యాంపస్లో ఉండాలి, ఇలా బోల్డ్ అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మన పేరెంట్స్కి. సో మీకు ఎలా అనిపించింది అక్కడ హాస్టల్స్ అవన్నీ చూసారు కదా? మెజారిటీ మనం బైపీసీ చూసుకున్నట్లయితే మేడం 70% ఆఫ్ అమ్మాయిల స్టూడెంట్సే ఉంటారు. డెఫినెట్లీ. సో మనకి ఏంటంటే అమ్మాయిల పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే సేఫ్టీ మెజారిటీ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనం నమ్కాంతో యూనివర్సిటీ చూసుకున్నట్లయితే ఇన్ క్యాంపస్ సపరేట్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. క్యాంపస్ లోపలే హాస్టల్స్ ఉన్నాయి, బయట నుంచి ట్రావెల్ చేయడం కానీ ఏది అవసరం లేదు. ఇన్ క్యాంపస్లోనే ఉండడం జరిగింది. స్టూడెంట్ మూవ్మెంట్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తారు మేడం. మార్నింగ్ స్టూడెంట్ నిద్రలేసినప్పటి నుంచి హాస్టల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అండ్ నైట్ 9 o'clock కల్లా హాస్టల్లోకి వచ్చేసేయాలి. ఈ స్టూడెంట్ ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం వల్ల టైమ్లీ మనం స్టూడెంట్ని ట్రాక్ చేసుకోవచ్చు. మరి ఫుడ్ విషయానికి వస్తే ఏంటి? ఫుడ్ విషయానికి వచ్చేసరికి మేడం మనమే యూనివర్సిటీలో ఒక మెస్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం, ఆహార మెస్ అని. సో మన విజయవాడ నుంచి చెఫ్ని తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ మనం స్టూడెంట్ని కంఫర్ట్గా ఫీల్ చేస్తే స్టూడెంట్ బాగా చదువుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో మనం ఈ కంఫర్టింగ్ మోడ్లోనే మన తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 meals, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా మన తెలుగు ఫుడ్డే కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే సార్, నిజంగానే 30 lakhsలో ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ అయిపోతుందా వియట్నాం నామ్కాంతో యూనివర్సిటీలో? ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి యూనివర్సిటీ అయితే చాలా బాగుంది, నేను కూడా వచ్చాను అండ్ స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ 30 lakhsలో అయిపోతుందంటే చాలామంది నిజంగా అయిపోతుందా అన్న డౌట్స్ రేస్ చేస్తారు. వాళ్ళందరి కోసం మీరు ఏం చెప్తారు? మనకి 6 years ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 30 lakhs మేడం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ అండ్ అకామిడేషన్కి స్టూడెంట్ పే చేసుకోవాలి. కంపారిటివ్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే 1.5 to 2 CR వరకు వస్తుంది మేడం మేనేజ్మెంట్ కూడా. అందుతో కంపేర్ చేస్తే మన 30 lakhs ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్కి హార్డ్లీ ఒక 6-7 lakhs అవుతాయి. టోటల్ 36 to 40 lakhsలో మనకి 6 years ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది మేడం ఇక్కడ. ఓకే. సో యూజువల్గా వీసా ప్రాసెస్ కానీ ఇది కానీ కొన్నిసార్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి, వెరీ రేర్ కేసెస్ స్టూడెంట్స్కి. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అండ్ వియట్నాం ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్ కానీ ఎలా ఉంటుంది? ఎవరైతే స్టూడెంట్స్ మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ద్వారా అడ్మిషన్ తీసుకున్నారు మేడం 100% వీసా సక్సెస్ రేట్ ఉంటుంది జరిగింది మేడం. సూపర్. స్టిల్ డేట్ మేము ఒక్క వీసా కూడా రిజెక్షన్ ఫేస్ చేయలేదు. ఎందుకంటే మాకు టీమ్ బ్యాక్ అండ్ టీమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ కూడా 1 to 2 times క్రాస్ చెక్ చేసుకుని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం తరవ ఉంటుంది. మనం ఏదైతే వియట్నాం కంట్రీ చూసుకున్నాం మేడం, వీసా ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది. మొత్తం స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి హార్డ్లీ 20 to 30 daysలో డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసుకుని వీసా వచ్చి యూనివర్సిటీకి కూడా ఫ్లై అవ్వడం జరిగింది మేడం. మనం పేరెంట్స్ కూడా ఈజీగా స్టూడెంట్ని అకాంపనీ చేసి ఫ్లై అవ్వచ్చు. ఎందుకంటే 2 to 3 daysలో మనకి ఈ వీసా రావడం జరుగుతుంది. సో పేరెంట్ కూడా స్టూడెంట్తో పాటు ట్రావెల్ చేసి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వాళ్ళ బాబు కానివ్వండి పాప కానివ్వండి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకున్నాక వాళ్ళు హ్యాపీగా స్టూడెంట్స్ని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ ఇండియా రావడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి చూడాలనుకున్న ఫ్లైట్ చార్జెస్ కూడా చాలా మినిమల్ గా ఉంటాయి. మనం 8,000 to 10,000లో మనము ఫ్లైట్ టికెట్ వచ్చేస్తుంది మేడం వియట్నాంకి. సో మనం 20,000 స్పెండ్ చేస్తే హార్డ్లీ రౌండ్ ట్రిప్ అప్ అండ్ డౌన్ అయిపోద్ది.
మనము పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్ని అకాంపనీ చేస్తున్నామో వాళ్ళకు కూడా మనం యూనివర్సిటీ క్యాంపస్లోనే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్ పే అండ్ ఫుడ్ కూడా మనం ఏదైతే స్టూడెంట్స్కి ఇస్తున్నామో అదే ఫుడ్ కూడా పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. చంద్రశేఖర్ గారు, యూజువల్గా యూనివర్సిటీ అంటే మీరు బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పారు, ఫైన్. మళ్ళీ ర్యాంకింగ్స్ కానీ అక్రిడేషన్స్ కానీ ఎలా ఉన్నాయి యూనివర్సిటీకి? యూనివర్సిటీ అక్రిడేషన్ చూసుకున్నట్లయితే WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో రికగ్నైజ్ అయింది. అండ్ ECFMG మనకి వియట్నాంలో ఓన్లీ వెరీ ఫ్యూ యూనివర్సిటీస్, మెయిన్లీ 2 యూనివర్సిటీస్కి, అందులో మన నమ్క్యాంతో యూనివర్సిటీ ఒకటి మేడం. మనకి ECFMG రికగ్నేషన్ ఉంది. ECFMG రికగ్నేషన్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్ యూఎస్లో కానివ్వండి, కెనడాలో కానివ్వండి మనకి పీజీ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మేడం. నెక్స్ట్ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్తో కూడా మన యూనివర్సిటీ రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో మనకి అన్ని అక్రిడేషన్స్. నెక్స్ట్ వియట్నాంలోనే టాప్ 5 ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకి నమ్క్యాంతో యూనివర్సిటీ మేడం. సో యూజువల్గా ఏంటంటే చాలామంది పేరెంట్స్ కన్సల్టెన్సీ అనగానే ఒక భయం అనేది ఉంటుంది. అండ్ అబ్రాడ్లో చదవాలి అంటే త్రూ కన్సల్టెన్సీ 100% వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు ఆ ఫీ స్ట్రక్చర్ అంతా చాలామంది కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే, మాకు ఇవ్వండి మేము యూనివర్సిటీకి పే చేస్తాము, ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో నడుస్తూ ఉంటుంది. బట్ మీరు యాజ్ ఏ MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి పేరెంట్స్ ఫీ స్ట్రక్చర్ అనేది మీకు ఇవ్వాలా లేకపోతే డైరెక్ట్గా యూనివర్సిటీకి పే చేయాలా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? పేరెంట్ 100% ఫీజు బ్యాంక్కి అప్రోచ్ అయ్యి స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచి యూనివర్సిటీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ఫీజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మేడం. దట్టు ఏంటంటే సెమిస్టర్ బేసిస్లోనే ఫీజు పే చేసుకోవాలి. సో ఎలాంటి మిడిల్ మ్యాన్కి అమౌంట్ ఇవ్వడం కానివ్వండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ ఫీజు పే చేస్తే ఆ ఫీజు యూనివర్సిటీకి పే చేయకుండా అక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్ ఇబ్బంది పడటం జరిగింది. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మా MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మేము డైరెక్ట్గా స్టూడెంట్ని, పేరెంట్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి యూనివర్సిటీకి డైరెక్ట్గా ఫీజు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అడ్వైస్ చేస్తాము. దానికి తగిన గైడెన్స్ కూడా మా MSR ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో మేము ప్రొవైడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఆపర్చునిటీస్ కానీ మీరు మీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు? వీసా ప్రాసెసింగ్ కానీ, అడ్మిషన్స్ కానీ, అక్కడ వాళ్ళని అకామిడేట్ అయ్యేదాకా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు MSR వాళ్ళు? ఫస్ట్ స్టూడెంట్ మన దగ్గర అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి స్టూడెంట్కి స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్టు, డాక్యుమెంటేషను, వీసా ప్రాసెస్తో పాటు మనం 6 years పాటు స్టూడెంట్ అకాడమిక్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది మేడం. సెమిస్టర్ వైజ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసి స్టూడెంట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము పేరెంట్స్తో డిస్కస్ చేసి, ఎవరైనా స్టూడెంట్స్ అకాడమిక్గా లో ఉంటే వాళ్ళతో మనం 1-to-1 సెషన్లో డిస్కస్ చేసి స్టూడెంట్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు ఏంది అన్నీ మనం నోటీస్ చేసి స్టూడెంట్ని అకాడమిక్గా పుష్ చేస్తాం మేడం. దానికి ఎడిషనల్ క్లాసెస్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే స్టూడెంట్కి ఎక్కడ అర్థం అవ్వట్లేదు అని రిపీట్ చేయించడం, నెక్స్ట్ స్టూడెంట్ని అకాడమిక్గా కాన్సన్ట్రేట్ చేయించడం, ఈ పాయింట్స్లో మనము ఫోకస్ చేసుకొని స్టూడెంట్ అకాడమిక్గా పుష్ చేసి మా మెయిన్ గోల్ ఏంటంటే, మా దగ్గర ఎవరైతే స్టూడెంట్ MBBS అడ్మిషన్ తీసుకున్నాడో 6 years MBBS కోర్స్ కంప్లీట్ చేయించి PG సీట్ క్రాక్ చేయించడమే మా మెయిన్ గోల్. సో యూజువల్గా ఏంటంటే మనకు యూనివర్సిటీ MBBS యూనివర్సిటీస్ ఉన్నప్పుడు పక్కనే హాస్పిటల్ ఉండాల్సిన మ్యాండేటరీ థింగ్, ఎందుకంటే చాలా క్లినికల్ ఎక్స్పోజర్ కావాలి స్టూడెంట్స్కి MBBS వాళ్ళకి 3rd year నుంచి. సో ఇక్కడ మనకు నమ్క్యాంతో యూనివర్సిటీకి ఎటువంటి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ యొక్క ఫీచర్స్ ఏంటి? మంచి డాక్టర్గా తయారవ్వాలంటే మంచి క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. సో మన నమ్క్యాంతో యూనివర్సిటీకి వచ్చేసరికి 350 bedded అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది మేడం. నెక్స్ట్ 2027 కల్లా ఈ 350 bedded అటాచ్డ్ హాస్పిటల్ని 500 bedded హాస్పిటల్కి అప్గ్రేడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వియట్నాంలో వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అటాచ్డ్ ఉంటాం మనం. బేసిక్గా అన్ని యూనివర్సిటీకి జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి, బేసిక్ PG లెవెల్ ఉంటాయి, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సర్వీస్ ఉన్నాయి మేడం. పేషెంట్ ఫ్లో ఎలా ఉంటుందండి? మనకి పేషెంట్ ఫ్లో వచ్చేసరికి మేడం డైలీ 1000 to 1500 ఇన్ఫ్లో ఆఫ్ OPD ఉంటుంది మేడం ఇక్కడ. ఎందుకంటే హ్యూజ్ హాస్పిటల్, మనం చాలా పెద్ద మెడికల్ సెంటర్ అది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ మన స్టూడెంట్స్ అక్కడ 3rd year నుంచి వెళ్ళి ప్రాక్టికల్స్ చేయడము స్టార్ట్ చేస్తారు. మనకి ఫస్ట్ 3 years వచ్చేసరికి 70% థియరీ బేస్డ్ ఉంటుంది మేడం, 30% క్లినికల్ బేస్డ్ ఉంటుంది. ప్రీ క్లినికల్తో పాటు క్లినికల్ ఉంటుంది. నెక్స్ట్ 3 years 3rd to 6th year వచ్చేసరికి కంప్లీట్లీ 70% ప్రాక్టికల్ అండ్ క్లినికల్ బేసిస్లో ఉండి 30% థియరిటికల్ బేసిస్లో చెప్పడం జరిగింది మేడం. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా స్టిమ్యులేటర్స్తో మనకు చక్కగా క్లినికల్ ఎక్స్పోజర్ ఉన్నట్టే ఉంటుంది. ప్రీ క్లినికల్ ల్యాబొరేటరీనే ఉంది. ఒక్కసారి దాని గురించి 3rd yearలో లేదా 2nd yearలో స్టూడెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి డైరెక్ట్గా పేషెంట్ టచ్ చేసి ఒక ఇంజెక్షన్ వేయాలన్నా కూడా, ఒక ఇన్సిషన్ ఇవ్వాలన్నా కూడా ఫియర్ ఉంటుంది స్టూడెంట్లో. ఆ ఫియర్ అదేం లేకుండా ఫస్ట్ స్టూడెంట్ని స్టిమ్యులేటర్స్ పైన త్వరగా ట్రైన్ చేస్తారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇంట్రామస్కులర్ కానివ్వండి, ఇంజెక్షన్ టెక్నిక్ నేర్పిస్తారు. నెక్స్ట్ ICU ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ చూసుకుంటే లేబర్ ప్రొసీజర్ ఎలా ఉంది, డెలివరీస్ ఎలా ఉన్నాయి, పీడియాట్రిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మనకి స్టిమ్యులేటర్స్ పైన స్టూడెంట్ని తరోగా నేర్పించి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ తెచ్చుకుంటే రేపు 3rd year క్లినికల్స్కి వెళ్ళినాక ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ డైరెక్ట్గా పేషెంట్ పైన ఈజీగా ఫ్రీగా స్టూడెంట్ పర్ఫామ్ చేయడానికి
చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే మేడం. ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఫీల్ ఆల్రెడీ వాళ్ళు అవును, మనకు experience క్లినికల్ చేస్తున్నారు. ల్యాబ్స్ లో ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇక్కడ ఆ బెరుకు అనేది ఏమి ఉండదు అనమాట. అవునవును. అయితే ఇక్కడ ఇండియాలో ఉన్న ఇంటర్ స్టూడెంట్స్ అబ్రాడ్లో వెళ్ళి నమ్కాంత యూనివర్సిటీలో వియట్నాంలో చదవాలి అంటే ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి వాళ్ళకి? మనకి 12th స్టాండర్డ్లో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి మేడం. Hmm. నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి స్టూడెంట్. ఓకే, సో ఈ 2 క్రైటీరియాస్ ఉంటే మనం స్టూడెంట్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి ఆప్షన్ ఉంది. మనం కాంపిటీషన్ కూడా చూసుకున్నట్లయితే మేడం 1:26 ఒక సీట్ ఉంటే 26 స్టూడెంట్స్ కాంపిటీషన్ Competition. ఉన్నారు. ఎందుకంటే Definitely. 26 lakhs మెంబర్స్ రాస్తున్నారు. నియర్లీ 1.6 lakhs సీట్సే ఉండడం జరిగింది. సో అందులో మళ్ళీ రిజర్వేషన్స్ పాయింట్స్ లో మార్క్స్ పోవడము అండ్ అవును మేడం. సేమ్ మార్క్స్ వచ్చినా కూడా అగైన్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ అవునవును. రిజర్వేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా మనకి సీట్ రావడం అనేది Next, గగనం అయిపోయింది. ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనం 1.5 CR పెట్టి ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా, లేదంటే బి కేటగిరీలో 75 lakhs పెట్టి ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ లైసెన్స్ కోసం. అబ్రాడ్ లో చదివిన స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేటరీ. సో ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు Equal ఇండియాలో అయిపోయింది. ఎంబీబీఎస్ చేసినా మనకు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేసినా Next exam అనేది common. కామన్ అయిపోయింది. సో ఇంకా అట్లాంటప్పుడు మనము 30-40 lakhs పెట్టి బయటనే చదువుకోవచ్చు కదా. అవును, ఈక్వల్ మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ 60 to 70 lakhs లేదంటే 1 crore ఎన్ఆర్ఐ కోటాలో చదువుకునే బదులు 30 to 40 lakhs మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి రిమైనింగ్ అమౌంట్ పీజీ కోసం యూటిలైజ్ చేసుకుందామన్న ఆలోచన కూడా చాలా మంది ఉంది. అండ్ బి కేటగిరీ సీట్స్ అండ్ సి కేటగిరీ సీట్స్ కూడా వదిలేసుకొని అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి చాలా మంది ఆప్ట్ చేస్తున్నారు. ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు మా బడ్జెట్ ఇంతే, మీకు ఎంబీబీఎస్ అది అందని ద్రాక్ష పుల్లన అంటారు కదా, సో అందని ద్రాక్ష తీయగానే ఉంటుంది ఒకవేళ మీరు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే, బికాస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు అయిపోతుంది. అండ్ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు అందరూ డాక్టర్సే, సో వాళ్ళకి తెలుసు అసలు ఒక డాక్టర్ అవ్వాలంటే హాస్పిటల్ కానీ యూనివర్సిటీ కానీ ఎలా ఉండాలని. అటువంటి బెస్ట్ యూనివర్సిటీని వాళ్ళు చూస్ చేసుకున్నారు, అందులోనూ వియట్నాంలో నమ్కాంత యూనివర్సిటీ. సో ఎవరైనా ఈ వీడియో కానీ పాడ్కాస్ట్ కానీ చూస్తున్న వాళ్ళు నిజంగానే ఎంబీబీఎస్ చేయాలన్న ఒక డ్రీమ్ ఉంటే డెఫినెట్లీ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. హ్యాపీగా వెరీ స్మూత్గా మీరు వీసా ప్రాసెస్ కానీ అడ్మిషన్ కానీ యూనివర్సిటీలో వెళ్ళడం కానీ అక్కడ చదువుకోవడం కానీ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ని ప్రిపేర్ అవ్వడం కానీ ఇదంతా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మీ డ్రీమ్స్ అన్నీ నిజమయ్యే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయి. అండ్ మీరు చాలా లక్కీ ఈ వీడియో మీకు గానే సజెషన్స్లో వస్తే. సో డెఫినెట్లీ మొత్తం చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్స్ అలాట్. ఓకే.